నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి ఏలూరు ఎంపీ మాగంటి బాబు. పింఛన్ల సొమ్ము రెట్టింపుపై సంబరాలు కేకను కట్ చేసిన అంబికా కృష్ణ పాలి ప్రసాద్. అంబరాన్నంటిన సంక్రాంతి వేడుకలు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం పాదయాత్రలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని. ఆసుపత్రిలో క్యాన్సర్ కార్డియాలజీ విభాగాలకు శంకుస్థాపన. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. సామాజిక పింఛన్ల మొత్తాన్ని 2000 రూపాయలకు పెంచడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల పక్షపాతి అన్నమాట మరోసారి రుజువు అయిందని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరులో ప్రభుత్వ పరంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, పాడి పంటల అనుబంధాలను హరిదాసులు, గొబ్బెమ్మలు తదితర కళాకృతులు మిళితమైన సంక్రాంతి సంబరాలంటే అందరికీ ఇష్టమే. ఈ సంబరాలు చేసుకునేందుకు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ముందుకు రావడంతో దెందులూరులో జరిగిన సంక్రాంతి వేడుకలు ఆహుతులను అలరించాయి. తొలుత భోగి మంటలను వెలిగించి ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్ సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పేదలకు సంక్రాంతి కానుకగా పింఛన్ మొత్తాన్ని పెంచిన చంద్రబాబుకు అందరూ అండగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, ఎంపీపీ సుశీల, వైస్ ఎంపీపీ శోభన్ బాబు, జెడ్పీటీసీ సక్కుకుమారి, మిల్లుబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు చెయ్యి వెనక పెట్టండి సార్. ఓకే సార్. ఎక్కడ ఇది ఓపెన్ చేసిందా? నీకేం కావాలి? లోడ్ కావాలా? మహేష్ ఎవరు కూర్చోాలనుకుంటానమ్మా? ఎవరు కూర్చోాలనుకుంటాను? రావడానికి ఎన్ఆర్డీఎస్ గారికి చిన్న సన్మానం చేయాలని స్పెషల్ ఆఫీసర్ పెరుగుడు కార్యదర్శి తరఫున యువ అభ్యర్థి గంగన గారు సేవ కావాలి. అంగన్వాడీ దెందులూరు శ్రీమతి పి మరలా సంక్రాంతికి ఇంకా మరింత విజయాలు సాధించి అన్ని రకాలుగా కూడా మనం ఎదురు తీసుకెళ్లాలని రైతాంగానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు ఆఖరి రోజు మీ ఉద్యోగంలో 5 రోజులు సెలవులు ఉన్నాయి. మీరు ఎక్కడైతే రంగు మారిపోయినటువంటి ధాన్యం ఉందో వాటన్నింటినీ కూడా రైతాంగానికి చెప్పి అవన్నీ కూడా కొనుగోలు కేంద్రాలకు చేరే విధంగా ఈరోజే
చర్యలు చేపట్టి మీరు వెళ్ళవలసిందిగా కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు. సంక్రాంతి కాలం కంటే 7 వస్తువులు ఇచ్చి సంచవడం కాదు, ఈ రోజున మనం 1000 రూపాయలది డబల్ పెన్షన్ కానీ వికలాంగులకు కానీ డబల్ పెన్షన్ ఇస్తున్నాం. అది 2000 చేశాం. సంక్రాంతి కానుకలు మన చంద్రబాబు గారు ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వస్తున్నారు. డాక్టర్ కూడా పెంచడం జరిగింది అని చంద్రబాబు గారు చెప్తున్నా, నేనైతే చూడలేదు. కానీ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండగ అద్దం పడుతుందని ఏలూరు ఎంపీ మాగంటి బాబు చెప్పారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మేయర్ షేక్ నూర్జహాన్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పండుగని, ఈ పండుగకు దేశ విదేశాల నుండి తమ స్వగ్రామాలకు చేరుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారన్నారు. మన పండుగలను సంస్కృతిని మర్చిపోతున్న సందర్భంలో సీఎం చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వ పరంగా సంక్రాంతి సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పేదవారు ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆ కానుకలను చంద్రన కానుకలను అందిస్తున్నారన్నారు. ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న తరుణంలో సంక్రాంతి సంబరాల పేరిట గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు. 2019 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా నీరందిస్తామన్నారు. శాసన మండలి సభ్యులు రామసూర్యారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ 4 రోజులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోవాలన్నారు. జిల్లాకి అందరికీ ఎంతో ఆప్యాయతగా ఉన్న మన జిల్లాకి మీరు అందరూ సభాముఖంగా మన జిల్లా వాసులందరూ కూడా తప్పటి కూడా స్వాగతం పలకాలి. అందరూ కూడా సంక్రాంతి పండగకి కొంతమంది రాత్రి లైట్లు చూశాను నేను. ఈ లైట్లు అనేవి మొత్తం శాశ్వతంగా ఉపయోగపడేది చేశారు. ఒక్కసారి వాటి కార్యక్రమం చేసిన కలెక్టర్ గారికి అందరూ తప్పల ద్వారా అభినందన తెలియజేయమని కోరుతున్నాను. 3 పంటలు 4 పంటలు రావడంతో ఆ తేడా తెలియట్లేదు. కానీ అలాంటి పండగకి మనకంటూ ఒక సంస్కృతి ఉంది, దాన్ని ఏ రకంగా చేయాలనేది జనాలకి చెప్పడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టారు. నాకు తెలిసి మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పండగకి గవర్నమెంట్ తీసుకుని ఆ పండగ చేసే విధానం ఏ రాష్ట్రంలోనూ లేదు, ఒక మన రాష్ట్రంలోనే ఉంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు 2000 చేస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ఆనందంగా జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పెన్షన్ పెంచడం చాలా అభినందనీయం. మనకి ఏలూరు నగర ప్రజలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటానంటూ మరి ఆ రోజున ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకు బాధ్యతలు నెరవేర్చుకుంటూ ప్రతి పండుగను కూడా అందరూ అన్ని వర్గాల వారందరూ కూడా ప్రతి పండుగకి ప్రాధాన్యతనిస్తూ ఎంతో చక్కగా జరుపుకోవటం, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, అలాగే అమరావతి నిర్మాణం, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని మరి నెరవేర్చుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ 2019 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా మళ్ళీ మనందరం కూడా పట్టం కట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు రెట్టింపు చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్లు కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి పెద్ద కొడుకుగా నిలుస్తానని తన పాదయాత్రలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమాట నిలబెట్టుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, పార్టీ నగర అధ్యక్షులు కొల్లేపల్లి రాజు, కార్పొరేటర్లు పునుకొల్లు పార్థసారథి, మారం హనుమంతరావు, గవ్వ మధు, బౌరతు బాలాజీ, పొలిమేర దాసు, నాయకులు పిటి నాగేశ్వరరావు, పాలడుగు మురళీశ్యాం, జాలా బాలాజీ, భట్టు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు. అదేంటో మనకు ఉన్నటువంటి కంప్యూటర్ లో ఉన్నటువంటి డేటా మ్యాటర్ అంతా కూడా ఎప్పుడు కోసుకుంటారు. ప్రతి ముదుసరికి వయసులో పెరిగిన వారికి అందరికీ కూడా ఈరోజు పండగ రోజు. అమ్మా, నేను మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటానమ్మా, నాకు ఓటేయండి అమ్మా అన్నాడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. మనం నమ్మాం, ఓటేసాం. ఓటేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? 2,200 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు చేసి ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు అటు పక్క రాష్ట్రానికి ఆదాయం తెచ్చుకుని రాత్రి మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి వరం ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ఆదాయం లేకపోయినా కూడా ఆయన ఎంత అభివృద్ధి సాధించారంటే ఇవాళ కొత్తగా ఈ 4.5 సంవత్సరాలు మీరు అందరికీ చెప్పాలమ్మా, మీరు ఇద్దరు కబుర్లు పెట్టడం కాదు. ఇది ఈ 4.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 3,50,000 మంది కొత్త ఉద్యోగాలు సృష్టించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు నేను 2,000 ఇస్తాను, ఆయన ఎన్నో హామీలు ఇస్తున్నాడు. నేను గొప్పవాళ్ళకి 40,000 ఇస్తానని పరిహార హామీలు ఇస్తున్నాడు. కానీ మా నాయకుడు చెప్పాడంటే చేస్తాడు. ఈ రోజు ఛాలెంజింగ్ గా 2,000 రూపాయలు, వికలాంగులు 3,000 రూపాయలు, పక్క గృహాలు ఈ రోజున 1,00,000 గృహాలు రేపు ఫిబ్రవరి ఓపెనింగ్ ఉన్నాయి. మళ్ళీ కూడా ఇచ్చేసి ఏ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మనం చేస్తూ ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలు నిర్మించడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ సేవలను తీసుకువస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనీయులని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దెందులూరులో కోట్ల రూపాయలతో నిర్మించిన ఈవో భవనం, అంగన్వాడీ సెంటర్లు, రైతు బజార్, ఎండీఓ కార్యాలయం, రిసోర్స్ భవనాన్ని శనివారం విప్ చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టిన పడుతుంది కాదు సార్, మీ పంచాయతీలో దాన్ని పెడతాం శివబాబు. రండి రండి. చెప్పు, ఇది బాగుంది. చెప్తావా? బాగుంది సార్. ఓకే సార్, ఓకే. అది సరే, మట్టి సీట్ చూడండి సార్. ఒక మట్టి పర్లేదు. ఓకే, అది సార్. ప్రాంతం నేను వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా నీళ్ళు పోసి పోతున్నా సాయం చేయండి. దండి దండి పండుగ రావతలు కానీ పెట్టినా 50,000 సరుకుని అంతా కానీ మీటింగ్ పెట్టుకోవడానికి 13 లక్షలతో భవన నిర్మాణం చేపట్టాం. 3 లక్షలు పెట్టి కంప్యూటరు, 4 ఇంటర్నెట్, 4
ప్రింటర్లో స్కానర్ కూడా పెట్టి ఏ ఒక్క ఈ డ్వాక్రా గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళ పిల్లలు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు 263 ఉప్మా బళ్ళు కట్టాం. ఈరోజు 2 ఉప్మా బళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఉప్మా బళ్ళు అంటే అంగన్వాడీ పిల్లల కోసం. అంగన్వాడీ పిల్లలంటే పేద ప్రజల యొక్క పిల్లలు, పేదల యొక్క ప్రజలు, వాళ్ళ యొక్క తల్లులు, గర్భిణీలు, బాలింతల్ని కూడా మా బిడ్డల వరే మేము చూసుకుంటూ ఉన్నాం. ఇది ఎప్పుడూ కూడా మనం అంగన్వాడీ టీచర్లు ఈ రకంగా కష్టపడటం కానీ ఈ రకంగా సేవ చేయడం కానీ మనం ఎప్పుడూ చూడలేదు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సంబరాలను తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి ముగ్గులు, బొమ్మల కొలువులు, కోలాటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, భోగి మంటలు, నృత్య కార్యక్రమాలతో పాటు మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. తొలుత భోగి మంట కార్యక్రమాన్ని ఆరంభించి రూపాంతర దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం తిరుపతి కుమార్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారులు, హరిదాసులు, బుడబొక్కలు, జంగమ దేవరలు, పగటి వేషాలు, దేవరపెట్టి, ఇంద్రజాలం, డప్పులు, జానపదం, బుట్ట బొమ్మలతో తమ ప్రదర్శనలు అందించగా ఏలూరుకు చెందిన బోయిన రాము ఆధ్వర్యంలో గంగిరెద్దుల ప్రదర్శన నిర్వహించారు. పాలకొల్లుకు చెందిన షేక్ మీరావలి సాహెబ్ ఆధ్వర్యంలో గరగల నృత్యం, ఎడవలి రాజలింగం ఆధ్వర్యంలో నెమలి నృత్యం, పులివేషాలు, కొమ్మి డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి శోభతో అలరించిన ఎద్దుల బండిని తెలుగు యువత అధ్యక్షులు మాగంటి రామ్జీ తోలగా ఆ బండిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటినేని భాస్కర్, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ రామసూర్యారావు, మేయర్ షేక్ నూర్జహాన్, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీలు, బొమ్మల కొలువు, ఫ్యాన్సీ డ్రెస్, కబడ్డీ పోటీలు, ముగ్గులు పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు చక్రధర్రావు, మోహన్ రావు, జిల్లా పరిషత్ సీఈఓ వి నాగార్జున సాగర్, డిఆర్డీఏపీడీ శ్రీనివాసులు, డ్వామాపీడీ ఎంవి రమణ, డిఎంఎండ్ హెచ్ఓ సుబ్రహ్మణ్యేశ్వరి, డిఈఓ సివి రేణుక, నగరపాలక కమిషనర్ ఆర్టీసీ ఆర్ఎం వి సుధాకర్, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వి ప్రసాదరావు, మైక్రో ఇరిగేషన్ షాజా నాయక్, వయోజన విద్య డిడి సూర్యనారాయణ, జడ్పీటీసీ గార్పట్టి శ్రీదేవి, అంబికారాజా, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు కట్టి, సంతోషాలకే శ్రీకారం చుట్టి, తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ, అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమా, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి, పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు, పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు, పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి, సంచార జాతికింత దానం చేసి, గోమాత భూమాతల పూజలు చేసి, హరిదాసుల కీర్తనలు గానం చేసి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము, గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కున బాణుడి సంచారం. తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిడి కట్టి, సుక్కల వరసలు పెట్టి, సక్కని ముగ్గులు కట్టి, వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి, ఎడ్లతో పరుగులు పెట్టి, ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు
జిల్లా కేంద్రమైన ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు బేజాలు పడ్డాయి. వైద్య కళాశాల ఏర్పాటులో భాగంగా క్యాన్సర్, కార్డియాలజీ విభాగాల నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 266 కోట్ల రూపాయలతో ఏలూరులోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రాంగణంలో దీని ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆమోదం లభించగానే వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అయితే ముందుగానే కొన్ని భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటినేని భాస్కర్ సూచించారు. దెందులూరు మండలం కోవలికి చెందిన వెలమటి చంద్రశేఖర్ జనార్దన్ రావు క్యాన్సర్, కార్డియాలజీ బ్లాక్స్ నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో శనివారం ఈ బ్లాకుల నిర్మాణానికి ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ రామసూర్యారావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటినేని భాస్కర్, పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవిఆర్ మోహన్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెలమాటి చంద్రశేఖర్ని శంకుస్థాపన చేయడానికి వచ్చారు. మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున వారికి సుస్వాగతం పలుకుతున్నాం. చాలా గర్వం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.